guys, welcome to my channel. నేను చాందిని. ఈరోజు నేను చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ నుంచి చాలా హ్యాపీనెస్ అనమాట. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ ఆల్రెడీ గెస్ట్ చేశారు ఏంటి సోయన్స్ అని చెప్పి. అంటే నేను ఒక పిక్ పెట్టి దాని కింద ట్యాగ్ పెట్టాను, హ్యాపీయెస్ట్ మూమెంట్ నేను నా సబ్స్క్రైబర్తో మెయిన్ షేర్ చేసుకోవాలి సోయన్స్ అని చెప్పి. సో చాలామంది గెస్ట్ చేశారు, చాలామంది కంగ్రాచులేట్ చేశారు. సో ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్ నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. సో అదేంటంటే, నేను ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పే ముందు ఒక దాని గురించి చెప్పాలి. అదేంటంటే జిగ్నాసా ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. జిగ్నాసా అనేది మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్లో లార్జెస్ట్ ప్రొఫెషనల్ స్టూడెంట్ నెట్వర్క్ ఫ్రెండ్స్. సో జిగ్నాసా వారు ఏంటంటే ఇంటర్నేషనల్ సోషల్ మీడియా అవార్డ్స్ కండక్ట్ చేస్తున్నారు కేఎల్ యూనివర్సిటీతో కలిసి విజయవాడలో. సో మీకు ఆల్రెడీ గెస్ట్ చేశారు కదా, ఆ సెరమనీకి, ఆ ఇంటర్నేషనల్ సోషల్ మీడియా అవార్డ్స్కి మన ఛానల్కి ఇన్విటేషన్ అనేది వచ్చింది. నాకు అవార్డు వచ్చిందా, నామినీగా సెలెక్ట్ అయ్యానా, సో అండ్ సో అనేది పక్కన పెట్టేస్తే, మెయిన్ నాకు మెయిల్ వచ్చిన తర్వాత ఆ ఇన్విటేషన్ అండ్ ఆల్సో కింద ఇంటర్నేషనల్ మీ సోషల్ మీడియా స్టార్ అవార్డ్స్ అనేది టైటిల్ చూసే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ఎక్కువ ఎక్సైట్ అవుతున్నాను అనమాట. నర్వస్గా ఉన్నాను, టెన్షన్గా ఉన్నాను, ఎక్సైట్గా ఉన్నాను అండ్ ఆల్సో హ్యాపీగా ఉన్నాను. మెయిన్ హ్యాపీగా ఉన్నాను అనమాట. సో చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు లేకపోతే అసలు ఇక్కడ వరకు రాను నేను. అండ్ మన ఛానల్ ఇంత అంటే ఒక అవార్డ్ ఫంక్షన్లో సెలెక్ట్ అయింది అనేది అసలు జరగదు కదా. సో జిగ్నాసా వారు ఏంటంటే ఇట్లా కండక్ట్ చేస్తున్నారు సోషల్ మీడియా అవార్డ్స్ అని చెప్పి విజయవాడలో. అది వచ్చేసి మనకి యూట్యూబ్ ఒకటే కాదు ఫ్రెండ్స్, సోషల్ మీడియా డే అనేది ఒకటి ఉంది మనకి, June 30th అనమాట. సో ఆ రోజే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు విజయవాడలో కేఎల్ యూనివర్సిటీతో కలిసి విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళు వచ్చేసి 2019 అవార్డ్స్ కండక్ట్ చేస్తున్నారు విత్ ద స్టేట్స్. కొన్ని స్టేట్స్లో తీసుకున్నది వచ్చేసి కేరళ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, ఇలా సో తెలంగాణ, ఇట్లా సో స్టేట్స్ నుంచి తీసుకున్నారనమాట. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను ఇన్ కేస్ వెళ్ళటానికి. వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ కలుస్తారు, మిగతా యూట్యూబర్స్ని కలవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నా లైఫ్లో ఫస్ట్ అవార్డ్ ఫ్రెండ్స్. హౌస్ వైఫ్గా ఉన్నాను, నాకంటూ ఒక రికగ్నైజేషన్ అనేది చేసుకోలేకపోతున్నాను అని నేను ఫీల్ అవుతున్న రోజు నాకు యూట్యూబ్ అనేది చాలా మంచిగా నాకు థాట్ అనేది వచ్చింది. సో అప్పటి నుంచి నేను ఒకనొక టైంలో ఆపేద్దాం ఛానల్, నేను చేయలేనేమో నెగిటివ్ కామెంట్స్కి అని కూడా అనిపించింది అని చెప్పి. బట్ నేను అసలు లైట్ తీసుకోలేదు ఈ విషయంలో మాత్రం. ఏదైతే అదే అవని, నాకు మెయిన్ రికగ్నైజేషన్ ఇంపార్టెంట్. అంటే నాకంటూ ఒక పేరు అనేది ఉండాలి, ఏదో చిన్నదో పెద్దదో అని చెప్పి. సో అట్లా నేను ట్రై చేశాను అనమాట. అండ్ ఇది స్టార్టింగ్ పాయింట్ ఫ్రెండ్స్. మన ఛానల్కి మనం ఇంకా మంచి ఫ్యామిలీ అవుదాం, పెద్ద ఫ్యామిలీ అవుదాము, ఇంకా మంచి అవార్డ్స్ మనం గెలుచుకుందాం, మంచిగా మనం మనలాంటి హౌస్ వైఫ్స్కి మోటివేటెడ్గా ఉందాము. నేను ఇంకొకరి నుంచి ఇన్స్పైర్ అయ్యి మోటివేటెడ్ అయ్యి వచ్చిన దాన్నే. సో మోటివేట్ చేద్దాము. ఇట్లా నేను హ్యాపీగా ఎలా ఫీల్ అవుతున్నానో ఒక హౌస్ వైఫ్గా, నాలాగా ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, నా కోరిక అదనమాట. సో చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. సో 2 days ఈవెంట్ ఫ్రెండ్స్. సాటర్డే అండ్ సండే, అంటే 29th 30th ఈవెంట్. 29th ఉండాలి అక్కడ, 30th ఉండాలి. సో నేను రేపు స్టార్ట్ అవుతున్నాను. మెయిన్ జిగ్నాసా వారికి చాలా థ్యాంక్ యూ. మీరు చాందిని బీయింగ్ ఉమెన్ అనే ఛానల్ని మీరు చూస్ చేసినందుకు, వన్ ఆఫ్ ద అవార్డ్ కింద, వన్ ఆఫ్ ద బెస్ట్ కింద మీరు ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్లోని మీరు తీసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అవర్ ఛానల్. సో మీరు ఎలా అనుకుంటున్నారు సబ్స్క్రైబర్స్? అండ్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది. రోజు మీరు నాకు కామెంట్ చేస్తారు చిన్న మీరు ఏం స్పెషల్ చేసుకుంటున్నారు అనగానే కూడా చాలామంది ఒక ఇంట్లో మనిషిలాగా, ఒక అంటే సొంత సిస్టర్ లాగా, సొంత ఇంట్లో మనిషిలాగే ఎలా అయితే నాతో షేర్ చేసుకుంటారో, ఇది నాకైతే చాలా పెద్దది అనిపిస్తుంది.
సో హ్యాపీనెస్ అయితే మీతో షేర్ చేసుకున్నాక ఇంకా డబుల్ అవుతుంది అనమాట నాకు ఎప్పుడు. నేను అంత అంటే హ్యాపీనెస్ అనేది ఎక్సైటింగ్ అనేది ఎగిరిగి అంతే అట్లా నేను చూపించలేను. మెయిన్ ఒక బిగ్ ఇలా స్మైల్ అనేది ఇవ్వగలను అనమాట. ఇది ఎంత పెద్ద హ్యాపీనెస్ అయినా సరే నేను అట్లాగే ఎక్స్ప్రెస్ చేయగలను. సో నేను ఈ 2 days ఖచ్చితంగా వ్లాగ్స్ చేస్తాను ఫ్రెండ్స్. ఆబ్వియస్లీ రోజు చేసే పనులు నేను మీతో షేర్ చేసుకుంటున్నప్పుడు అంత పెద్ద విషయం మన ఛానల్ నుంచి నేను ఎందుకు షేర్ చేసుకోను, ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. సో చూస్తూ ఉండండి, ఈ 2 days మాత్రం మిస్ అవ్వకండి. సో ఒక ఈవెంట్కి వెళ్ళాలి, ఇలా షాపింగ్కి వెళ్ళాలి అని చెప్పాను కదా. సో ఈ ఈవెంట్ గురించి అనమాట. నాకు ఒక కన్ఫర్మేషన్ అనేది వచ్చిన తర్వాత, ఒక డీటెయిల్స్ అనేవి కంప్లీట్ నేను తీసుకున్న తర్వాత మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి నేను ఇప్పటి వరకు చేసుకోలేదు. ఒక 1 day బిఫోర్నే వచ్చింది ఇన్విటేషన్ అనేది. సో ఈ వీడియో ఎలా అనిపించింది, మెయిన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, నా బాటమ్ నుంచి హార్ట్ నుంచి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను మీకు. నాకు చేతనైతే ఇన్ కేస్ మన ఛానల్కి అవార్డ్ అనేది వస్తే ఆ అవార్డ్ అనేది మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇప్పుడు 11,200 అట్లా ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్, మీ అందరి చేతుల్లో తెచ్చి పెట్టాలనిపిస్తుంది ఆ అవార్డు. నాకు అంత హ్యాపీనెస్ అనిపిస్తుంది. ప్రవీణ్ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. తను మెయిన్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అనమాట. ఆ మూమెంట్ మనం మెయిన్ తన సపోర్ట్ లేకుండా, తన ఏది కూడా నాకు లేకుండా తన ఐడియాస్ ఇస్తూ ఉంటారు. అప్పుడప్పుడు చాలా సపోర్ట్ చేస్తారు. ఐడియాస్ అనేవి ఇవ్వక్కర్లేదు మనకి. యాజ్ ఎ హౌస్ వైఫ్స్, నేను హౌస్ వైఫ్గా మాట్లాడుతున్నా, మనకి వాళ్ళు సపోర్ట్ చేస్తే చాలు, జస్ట్ మనని పుష్ చేస్తే చాలు, ఎంకరేజ్ చేస్తే చాలు. అందరూ ఒకలాగా ఉండరు కదా. బట్ నేను చాలా చాలా లక్కీ అనమాట. ప్రవీణ్ చాలా చాలా సపోర్ట్ చేశారు నా సక్సెస్లో. మన ఛానల్ ఏదైనా సక్సెస్ అనేది, అవార్డ్ అనేది సాధించిందంటే దానికి ప్రవీణ్ చాలా పెద్ద రీజన్ ఫ్రెండ్స్. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అండ్ మమ్మీ వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు తోచింది మీరు ఎలా అనుకుంటున్నారు అనేది నాకు కింద ఎక్స్ప్రెస్ చేయండి, మీ ఫీలింగ్స్ అనేవి. సో దట్ మనం ఈక్వల్గా మనం షేర్ చేసుకుందాం, మన హ్యాపీనెస్ అనేది దుగ్నా చేసుకుందాం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.